ప్రపంచంలో ఒక దేశానికి మరొక దేశం పోటీ పడి మరి రక్షణ రంగానికి చెందిన బడ్జెట్ను పెంచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే కోల్డ్ వార్ రాజకీయాలు తలపించే విధంగా ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్లు తయారయ్యాయి. మనకు తెలుసు అమెరికా మరియు ఇతర క్యాపిటలిస్ట్ దేశాలు వాళ్ళకి పోటీగా సోవియట్ రష్యా మరియు ఇతర కమ్యూనిస్ట్ దేశాలు కోల్డ్ వార్ టైంలో భయంకరంగా డిఫెన్స్ బడ్జెట్లు తయారు చేశాయి. ఆర్మ్స్ రేస్ విపరీతంగా జరిగింది అప్పట్లో. నాకెన్ని ఆయుధాలు ఉన్నాయి, నీకెన్ని ఆయుధాలు ఉన్నాయి, నా బ్లాక్ ఎన్ని ఉన్నాయి, నీ బ్లాక్ ఎన్ని ఉన్నాయి అంటే ఒకళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తే ఇంకొకళ్ళు తిరిగి బ్యాలిస్టిక్ మిసైల్స్, ఒకళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఇంకోళ్ళు న్యూక్లియర్ బాంబ్, ఒకళ్ళు యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ అయితే ఇంకొకళ్ళు యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇలా పోటాపోటీగా ఆర్మ్స్ రేస్ జరిగింది అప్పట్లో. అయితే ఇప్పుడు కొత్తగా రక్షణ రంగంలో ఇంకొక ట్రెండ్ జరుగుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. అయితే మనందరికీ తెలుసు డిఫెన్స్ బడ్జెట్లు ఎంత పెరిగిపోతున్నాయో. ఇండియా బడ్జెట్ దాదాపు 5.25 lakh crores. అలానే వరల్డ్లో అమెరికా తన డిఫెన్స్ కోసం ఎక్కువ స్పెండ్ చేసే దేశం, తర్వాత చైనా, తర్వాత ఇండియా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్లో తేవడం వల్ల ఏమిటి లాభాలు నష్టాలు ఇది చర్చించుకుపోయే ముందు ఫస్ట్ టైం ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ లేదా సింపోజియం ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేశారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఈ రోజున 75 డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫెన్స్ని ఈ ఎగ్జిబిషన్లో లాంచ్ చేశారు. అంటే 75 రకాల ఏఐ లింక్ చేసున్న డిఫెన్స్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారనమాట. ఆల్రెడీ 2018లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్ మీద చాలా గొప్పగా కసరత్తులు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సింపోజియంలో ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ పాత రోజుల్లో న్యూక్లియర్ టెక్నాలజీ వచ్చాక కొద్దిమంది చేతిలో న్యూక్లియర్ టెక్నాలజీ ఉండేది. ఆ న్యూక్లియర్ హౌస్కి న్యూక్లియర్ హ్యావ్ నాట్స్కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఆ విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి దేశానికి ఉపయోగపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ అనేది కేవలం యుద్ధాల పర్పస్ మీదే కాకుండా పీస్ పర్పస్ మీద కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్లో తీసుకొస్తే భారతదేశం ఇంకొంత సెల్ఫ్ రిలయంట్ అవుద్ది డిఫెన్స్లో. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా వరకు కొనుక్కొచ్చుకుంటుంటాం. దానికి సెల్ఫ్ రిలయన్స్ అంటే సాధికారత చాలా అవసరం. దాంతోపాటు డిఫెన్స్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్, కొత్త టెక్నాలజీస్ కూడా అవసరం అన్నమాట. సో ఈ సింపోజియంలో ఇలా అనేక విషయాలు వాళ్ళు డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఈ 75 రకాల ప్రోడక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫెన్స్, రక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ప్రోడక్ట్స్ 75 ప్రోడక్ట్స్ యొక్క ఉద్దేశం ఈ సంవత్సరం మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. అంటే 75 వసంతాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం 75 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్ డిఫెన్స్లో వాడకానికి చేసుకుంటున్నాం అనమాట. అవి కేవలం డిఫెన్స్ మాత్రమే కాదు, కొన్ని ప్రోడక్ట్స్ డ్యూయల్ యూజ్ ప్రోడక్ట్స్ కూడా, అంటే డిఫెన్స్లో వాడుకోవచ్చు, సివిలియన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. కొన్ని ఆటోమేషన్స్, అన్మాన్డ్ సిస్టమ్స్, రోబోటిక్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, హ్యూమన్ బిహేవియర్ ఎనాలిసిస్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, స్పీచ్ వాయిస్ ఎనాలిసిస్, కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్ రీకనైజెన్స్ సిస్టమ్స్, ఇలా రకరకాల అంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిఫెన్స్లో పొందుపరచనున్నారు. సో భవిష్యత్తులో దాదాపు 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్ను డిఫెన్స్లో చేర్చనున్నారు చాలా తొందరలో. అయితే మనందరికీ తెలుసు 2018లో ఇందాక చెప్పినట్టు డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. దాని రికమెండేషన్ మీద ఇండియాలో డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ కూడా స్టార్ట్ చేశారు. దాని చైర్మన్ డిఫెన్స్ మినిస్టర్. ఇండియాలో ఇప్పుడు డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ ఉంది, దానికి చైర్మన్ డిఫెన్స్ మినిస్టర్. ఈ డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ ఏఐడెఫ్ అనే ఒక సింపోజియం ఆర్ ఎగ్జిబిషన్ ఈరోజు లాంచ్ అయిందనమాట. అండ్ ముఖ్యంగా డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భారతదేశంలో చాలా వినూత్నమైన విషయం అని కూడా చెప్పొచ్చు. గమనిస్తే ఇండియాలో ఇప్పటికి కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తక్కువే ఉన్నాయి. మనం చేసే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో 70% కంట్రిబ్యూషను ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చాయి. అంటే మన రక్షణ రంగంలో మనం ఏదైతే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామో 70% స్పేర్ పార్ట్స్ కానీ 70% ప్రోడక్ట్స్ కానీ ప్రైవేట్ సెక్టరే. పబ్లిక్ సెక్టర్ పాత్ర తక్కువ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక పెరిగితే ఇంకొంత బెటర్గా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ సింపోజియంలో డిప్లాయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడుకోవచ్చు, జనరేషన్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్, కొత్తగా వచ్చే సవాళ్ళకి డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఎలా తీసుకురావచ్చు, అదేవిధంగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ని ఏ విధంగా మార్చబోతోంది, ఇలాంటి వాటి మీద చర్చ జరుగుతుంది. సో డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తేవటం వల్ల ప్రత్యేకంగా మనం గమనిస్తే మన సోల్జర్స్ని ట్రైన్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ బెటర్గా చేయొచ్చు, మన సర్వీలియన్స్ నిఘా వ్యవస్థని ఇంకొంత పటిష్టపరచవచ్చు, మన ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆటోమేటిక్గా పనిచేసే శక్తి తీసుకురావచ్చు, మన లాజిస్టిక్స్ సప్లై మేనేజ్మెంట్ కూడా పనికొస్తుంది. తర్వాత మన నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది అనమాట. దానివల్ల వేస్టేజ్ కానీ కొన్నిసార్లు యుద్ధాల్లో మనుషులు చనిపోవడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్లో భారతదేశం ఆలోచన మొదట కాదు. ఆల్రెడీ అమెరికా ప్రాజెక్ట్ మేవెన్ అని చెప్పి MEAVEN అంటాం, ప్రాజెక్ట్ మేవెన్ అని చెప్పి స్టార్ట్ చేసేసింది. ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినట్టే. ఇది చూస్తే కనుక ఇది సెకండ్ కోల్డ్ వార్, అంటే కోల్డ్ వార్ టైంలో ఆర్మ్స్ రేస్ జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆయుధాలను తయారు చేస్తూ దానిపైన కూడా ఆర్మ్స్ రేస్ స్టార్ట్ అయ్యొద్దా అనే ఆలోచన వచ్చిందనమాట. రష్యా, అమెరికా, చైనా, UK, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్ ఇలా చాలా ప్రాంతాలు ఇప్పుడు మిలిటరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ గురించి చాలా ఎక్కువగానే దృష్టి పెడుతున్నాయి. అయితే దీనిలో సవాళ్ళు లేకపోలేదు. ఉదాహరణకి రోబోటిక్స్కి మనం వార్ అప్లై చేసామనుకోండి, అంటే రోబోస్ వెళ్ళి యుద్ధాలు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎటువంటి కమాండ్ ఇచ్చే టక్కున చేసేస్తారు. దానివల్ల నష్టం కూడా చాలా జరుగుద్ది. కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కొన్ని ఆపాలన్నా ఆపలేము. లిథల్ వెపన్స్ ఇవన్నీ పసిపిల్లల మీద, మహిళల మీద వేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పు. కిల్లర్ రోబోట్స్ అంటాం. అన్మాన్డ్ ఆర్టిఫిషియల్ వెహికల్స్ వల్ల, డ్రోన్స్ వల్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగవచ్చు. కిల్లర్ డ్రోన్స్ అంటాం అనమాట. సో డిఫెన్స్ కొన్ని సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన దగ్గర ఉన్న డిఫెన్స్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ కూడా మనం కోల్పోవచ్చు, ఇతరుల వారిని పట్టేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతిగా డిఫెన్స్లో తేవటం వల్ల కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అన్నీ అడ్వాంటేజే కాదు. ఓవరాల్గా సైన్స్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అది మనం మంచికే వాడుకోవాలి కానీ వినాశనానికి వాడుకోకూడదు.